హలో ఆల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మనం నాటుకోడి పులుసు అనేది ఎలా చేయాలో చూద్దామండి. అందరికి తెలిసిందే, బట్ నా స్టైల్లో ఒకసారి చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఈ నాటుకోడి దానికి కాంబినేషన్గా నేను రాగి సంగటి కూడా చేశానండి. ఇంట్లో వాళ్ళు అడిగారు రాగి సంగటి బాగుంటుంది చేసుకుందామని, సో అది కూడా చేశాను. సో నేనైతే 2-3 స్పూన్స్ ఆయిల్ వేసానండి. కొంతమంది ఎక్కువ వేస్తారు, కొంతమంది తక్కువ వేస్తారు ఆయిల్. నేనైతే కొంచెం 3 స్పూన్స్ వేసానండి. కట్ చేసిన ఆనియన్స్ వేగిన ఆయిల్లోనే వేయండి, త్వరగా వేగుతాయి. అలాగే కొంచెం ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసానండి, కొంచెం త్వరగా వేగుతాయని. అలాగే పసుపు కూడా వేసాను. బాగా కలపండి ఈక్వల్గా. నాటుకోడి పులుసు అనేది చాలామందికి ఇష్టం ఉంటుందండి. అంటే బయట ఏమంటారు, బాయిలర్ కోడి కన్నా ఇదే బెస్ట్. సో కట్ చేసుకున్న ఒక 5-6 పచ్చిమిర్చి వేసాను. నెక్స్ట్ నేనేంటంటే పుదీనా, కొత్తిమీర అండ్ మెంతాకు అనేది కొంచెం లైట్గా వేసాను. అలాగే కరివేపాకు కూడా వేసానండి. కరివేపాకు వేస్తే బాగుంటుందండి టేస్ట్. వెజ్లోనే కాదు, నాన్ వెజ్లో కూడా బాగుంటుంది. అంటే కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. సో బాగా కలుపుకోండి. ఈక్వల్గా మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్లో రావాలి. ఎక్కువ టమాటా కట్ చేసుకున్న నేను 2 టమాటాసే వేసానండి. ఎక్కువ వేస్తే స్వీట్నెస్ వస్తుంది. సో 2 చాలు. బాగా వేగనివ్వండి. ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కొంచెం ఎక్కువ వేస్తానండి. నాన్ వెజ్లో టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా కొంచెం ట్రై చేయండి. నేనైతే స్పూన్ మీద కొంచెం ఎక్కువ వేసాను. ఇంట్లో హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుందండి. నాటుకోడి కేజీ ఉందండి. కేజీ వరకు తెచ్చుకున్నాము. సో చూసుకొని వేసుకోండి, సాల్ట్ అయినా ఏదైనా. కారం అయితే నేనైతే 4 స్పూన్స్ వేసానండి. అంటే మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు, సో ఎక్కువ పడుతుంది. కొంతమంది తక్కువ తినేవాళ్ళు కొంచెం లైట్గానే వేసుకోండి. సో మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి, కొంచెం దగ్గరకు వస్తుంది. ఫస్ట్ వాటర్ పోయకండి, కొంచెం 10 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత నెక్స్ట్ చూసుకొని వాటర్ పోయండి. నాకైతే ఈ కేజీకి ఒక 1 లీటర్ వరకు బాటిల్ వాటర్ పోసానండి. ఒక బాటిల్ మొత్తం పడిందండి. సో మధ్య మధ్యలో మంచిగా ఈక్వల్గా కలుపుకుంటూ మూత పెట్టేసేయండి. బట్ ఏంటంటే సిమ్లో పెట్టండి. సమ్ టైమ్స్ హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోండి. త్వరగా ఉడకాలనేసి హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా ఉడకదండి. బాయిలర్ కూడా త్వరగా ఉడుకుతుంది కానీ బట్ నాటుకోడి కొంచెం టైం పడుతుంది. సో ఈక్వల్గా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ చూసుకోండి. కారం లాస్ట్లో కొంచెం, అంటే ఒక ధనియాల పొడి, హోమ్ మేడ్ ధనియాల పొడి ఉంటుంది కదండి, లాస్ట్లో వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. గరం మసాలా అనేది చాలా వరకు కొంతమంది ఎక్కువ అంటే పెద్దగా వేయరు. మేమైతే కొంచెం లైట్గా ఏదో వేసామంటే చిటికడే వేస్తామండి. ఎక్కువ ఇష్టపడరు. సో కర్రీ అయిపోయే ముందు చూసుకొని వేసుకోండి. చూడండి, చిటికెడే వేసాను, పెద్దగా ఎక్కువ వేయలేదు, మళ్ళీ స్పైసీనెస్ ఎక్కువ ఉంటుందనేసి. సో కర్రీ అయితే అయిపోయిందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలాగే మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. నాటుకోడికి రాగి సంగటి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి తినడం. చాలామందికి రాగి సంగటి ఇష్టం తినడం, అందులో నాటుకోడి పులుసు అంటే ఇంకా బాగుంటుంది. సో మీలో ఎంతమందికండి ఇష్టం? సో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రాగి సంగటి విత్ నాటుకోడి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్.